మంచి దేవుళ్ళని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక గుడితనంతో వాటిని పూజిస్తున్నారే గాని నిజమైన దేవుడు సృష్టికర్త ఎవరని తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన దేవాది దేవుడు ఎవరు? భూమి మీద సమస్త మనుషులు ఉన్నారు, అన్ని జాతులు కలిగిన వారు ఉన్నారు, అన్ని మతాలు కలిగిన వారు ఉన్నారు. మరి అన్ని మతాలకు, అన్ని జాతులకు రకరకాలైన దేవులని, దేవతలని నమ్ముకొని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాటికి ఏమేమో చేస్తున్నారు. మరి సర్వము ఈ భూమి మీద ఒకటే, ఆకాశం ఒకటే, భూమి ఒకటే. ఈ భూమి మీద సర్వ మానవులు అందరూ ఒకే రీతిగా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, ఒకే మాదిరిగా చనిపోతున్నారు, పుడుతున్నారు. మరి ఎందుకు ఆ నమ్ముకున్నటువంటి దేవులని, దేవతలని ఎందుకు మనం కాపాడలేక, రక్షించలేక, బ్రతికించలేకపోతున్నారు? ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనందరిని సృష్టించిన దేవుడు, మన కోసం భూమి ఆకాశం కలుగజేసిన దేవుడు, మన కోసం సమస్త భూమి మీద నిర్మించిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయనే సమస్తమును కలుగజేసిన దేవాది దేవుడే ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టి ఉండని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఆయన ప్రజలు ఎవరు? మనమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు, ప్రతి దేశంలో, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన ప్రజలే, ఆయన బిడ్డలే, ఆయన ఏర్పరచుకున్న వాడే. కనుక వారందరినీ కాపాడడానికి, మనందరినీ కాపాడడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినాడని దేవుని వాక్యం రాయబడి ఉంది.